మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బంగారం అనేది ఉంటూ ఉన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. సో అండ్ రీసెంట్ న్యూస్ ప్రకారంగా కూడా భారత్ 4th ప్లేస్లో ఉంది బంగారం కొనుగోలు చేసే విధానంలో అని. అండ్ ఇప్పుడు మనం చూస్తే బంగారం గురించి రోజు దాని రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అని మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా అంటే మనకి తెలియకుండానే బంగారం ధరలో తగ్గింది అంటే కొనుగోలు చేయకున్నా కూడా ఒక సంతోషం. సో ఈరోజు రేట్ ఎలా ఉంది? మొన్నటి నుంచి చూస్తే రేట్ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గే స్కోప్ ఉందంటారా సార్? సంక్రాంతి టైంలో అందరూ గాలిపటాలు బాగా ఎగిరేశారు, కానీ బంగారం కూడా ఒక గాలిపటంలానే ఎగిరింది బాగా. అండ్ ఇప్పుడు కిందికి రానంటుంది. ఎందుకంటే 24 క్యారెట్ గోల్డ్ 8100కి వచ్చేసింది పర్ గ్రామ్. అంటే 81,000 రూపాయల 30 రూపాయలు. ఇన్ఫ్యాక్ట్ ఇదే కాస్త ఇంకొక 2 రోజులు పోతే మీకు బిఫోర్ 20th of Jan మన ట్రంప్ గారు వస్తున్నారు. ఆయన వచ్చే ముందే 8200 కూడా దాటిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎస్, సో ఆల్ టైమ్ హై. ఓకే, మళ్ళీ ఆల్ టైమ్ హై. కానీ గమ్మతైన విషయం ఏంటంటే శిరీష, ఫ్యూచర్స్ మార్కెట్లో ఇంకా ఆల్ టైమ్ హై రాలా. అవునా సార్? గోల్డ్ స్పాట్ మార్కెట్లో వచ్చేసింది. ఎందుకంటే డిమాండ్ అలాంటిది. అస్సలు నిజంగా అంటున్నాను, చాలా మందికి ఒక విషయం అర్థమైపోయింది శిరీష. అదేంటంటే ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్గా ఒక లాంగ్ టర్మ్ సిప్లో చేద్దాము, లేదంటే లంసమ్ క్యాష్ ఉందనుకోండి. ఇప్పుడు ఒక 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉంటే కనీసం ఒక 10 తులాల బంగారం వస్తుంది. ఈరోజు 10 లక్షలు పెడితే కనీసం అది 15-20 లక్షలు అవుతుంది ఒక 5-10 ఇయర్స్ తర్వాత. అందులో డౌట్ లేదు. సో అందరూ ఏంటంటే పైగా పెళ్ళిళ్ళు కంపల్సరీ కొనాలి. ఇప్పుడు ఇండియా ఈజ్ అ యంగ్ కంట్రీ అంటారు, అది నిజం. అది ఎందుకంటే మోర్ దెన్ 60% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ బిలో 28 అనమాట. సో మోర్ దెన్ 60% అంటే 60% కంటే ఎక్కువ మంది జనాభా యంగ్ విమెన్ కానివ్వండి, యంగ్ మెన్ కానివ్వండి, వీళ్ళిద్దరు రేషియో చూసుకుంటే మోర్ దెన్ 60% కాబట్టి 28 ఏజ్ లోపల ఉన్నారంటే దానికి అర్థం ఏంటి? పెళ్ళిళ్ళు. సో ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 21 బిలో ది ఏజ్ ఆఫ్ 30 ఆర్ మ్యాక్సిమం కొంతమంది 35లో కూడా చేసుకుంటున్నారు. కానీ దిస్ యంగ్ ఇండియా ఈజ్ గెటింగ్ ఎంగేజ్డ్ అండ్ గెటింగ్ ఇన్ అ మ్యారేజ్ కైండ్ ఆఫ్ అ రిలేషన్షిప్ అనమాట. సో మన భారతదేశం చాలా బిజీగా ఉంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడంలో. సో ఈ కొత్త యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ జనాభా నుంచి ఎంతమంది ఫ్యామిలీస్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గోల్డ్ మీద పడ్డారు. అటు ఇటు చూస్తున్నారు, ఏది నచ్చక గోల్డ్ ఒకటే కావాలంటున్నారు. ఎన్ని బనారసి చీరలు కొంటారు, ఎన్ని పట్టు చీరలు కొన్నా కానీ బంగారానికి ఉన్న విలువ దేనికి లేదు. సో ఆ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ నుంచి బంగారం అనేది మళ్ళీ న్యూ హైస్ ఫ్యూచర్స్ మార్కెట్లో దాటిందనుకోండి, అందుకోలేదు. 90,000 తులం ఉంటుంది మీకు ఈ సంవత్సరంలోనే బిఫోర్ 31st of December 2025. సో అంత రేంజ్ ఎగిరిపోతుంది. అసలు తెగిన గాలిపటంలా వెళ్ళిపోతూనే ఉంది, కానీ ఎవరి చేతికి చిక్కట్ల. సో ఎన్నిసార్లు మనం చెప్తూనే ఉన్నామో రెగ్యులర్గా ట్రెండ్ లైన్ వాడండి, రెగ్యులర్గా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే వాళ్ళు సీరియస్గా ఉన్నారన్నమాట భవిష్యత్తు గురించి. గోల్డ్ రేట్ బాగా మరి ఒకవేళ పెరిగిపోతే ఎలా రా బాబు అని చెప్పేసి. సో పీపుల్ ఆర్ గెటింగ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ గోల్డ్ బికాస్ గోల్డ్ ఈజ్ అ సేఫ్ హేవెన్. ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. ఇప్పుడు ట్రంప్ గారు రాబోతున్నారు, ఆయన ఏం చేయబోతున్నాడు చైనా మీద, ఆయన ఏం చేయబోతున్నాడు ఇండియా మీద ఎవరికీ తెలియదు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఉన్నాయి. సో కాబట్టే మీరు ఇవాళ షాకింగ్ ప్రైస్ చూస్తారు. 24 క్యారెట్ గోల్డ్ ఎస్టర్డే 8,062 ఉన్న గోల్డ్ ప్రైస్ కాస్త ఈరోజు 8127. దట్ మీన్స్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ మనము 7,300 చూసాం శిరీష. అక్కడ నుంచి 900 రూపాయలు పైగా పెరిగిపోయింది మీకు. 900 రూపీస్ అంటే ఇట్స్ నాట్ అ జోక్. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ అసలు 2 months 3 months మనం ఆ రేట్ చెప్పి తర్వాత మీరు చూడండి కావాలంటే పాత వీడియోస్లో 8130 దగ్గరలో వచ్చేసిందంటే ఇంకెన్ని రోజులు పడుతుందండి? 9,000 పోనీకి ఎక్కువ రోజులు పట్టదు. నేనైతే డిసెంబర్ చెప్పా 6 రోజులు వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు అన్నట్టుగానే మీరు 1,00,000 వరకు కూడా వెళ్తుంది అన్నారు. ఈ గ్రాఫ్ చూస్తుంటే అదే అనిపిస్తుంది, వెళ్తుందేమో అని. ఎగ్జాక్ట్లీ. అసలు ఎవ్రీడే 1,000 రూపాయలు పెరిగిపోవడం చాలా ఈజీ అయిపోయింది. రోజుకి 100, 50, 10 రూపాయలు అటు ఇటు జరిగితే గోల్డ్ రా బాబు కదా అంతే ఉంటుందిలే అనుకున్నాం. ఇప్పుడు 1,000 రూపాయలు అసలు ఈజీ మూమెంట్ అయిపోయింది శిరీష మీకు ఇంట్రాడేలో. నిన్న రాత్రి నుంచి కంపల్సరీగా మనం చూసుకుంటే నేను నిన్న పొద్దు నుంచి యాక్చువల్గా మొన్నటి నుంచి మన గోల్డ్ సబ్స్క్రైబర్స్ అందరూ తెలుసు, వాళ్ళందరూ కూడా అఫ్కోర్స్ నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాను, రికమెండేషన్స్ ఇవ్వను. సో వాళ్ళు కొన్ని టూల్స్ నేర్పించండి అని, ఎలాగైనా మీరు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో 77,900, 78,300
అంటే ఒక 400 రూపాయల గ్యాపుల్లో గోల్డ్ వాళ్ళు అక్యుములేట్ చేసుకున్నారు. నిన్న 79,110 రూపీస్లో ఎగ్జిట్ అయ్యారు. ఎక్కడ దాకా పోయింది తెలుసా గోల్డ్ నిన్న ఫ్యూచర్లో? 79,270 రూపీస్ నిన్న రాత్రికి. 9:30-10 గంటలకు ఆ దరిదాపుల్లో. సో గోల్డ్ ఈజ్ నాట్ కమింగ్ డౌన్. సో గోయింగ్ బ్యాక్ టు 22 క్యారెట్ గోల్డ్ 7390 నిన్న ఉండిన ప్రైస్, ఈ రోజున 7450 శ్రీష. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 65 రూపాయలు పెరిగింది, ఇక్కడ 60 రూపాయలు పెరిగింది. అండ్ దిస్ ఇస్ అ బిగ్ ఫిగర్. మనం ఎన్నిసార్లు చూసాము? 20, 10, 5, 1 రూపాయి, 11 రూపాయలు అలా చూసాము. కానీ 60 రూపాయలు అంటే ఇట్స్ అ బిగ్ మ్యాటర్. ఇక్కడ మీరు చూసారా 100 గ్రాముల బంగారం మీరు కొనుక్కోవాలనుకుంటే 6,500 డిఫరెన్స్ వచ్చింది మీకు ఇక్కడ 24 క్యారెట్ గోల్డ్లో. సో కమింగ్ బ్యాక్ టు 18 క్యారెట్, బికాస్ ది యంగ్ ఇండియా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ పెళ్లిలో ఖర్చులు అయితే తప్పవు. పర్సనల్ లోన్లు కూడా తీసుకుంటున్నారు ఆలోచించకుండా, ఎడాపెడా లెఫ్ట్ రైట్ సెంటర్. లోన్లు తీసుకోకండి దయచేసి. మీరు ఎంత ఉంటే అందులోనే సగమే ఖర్చు పెట్టుకోండి, మిగతా సగం దాచిపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ పరంగా. లోన్స్ మాత్రం దయచేసి తీసుకోకండి. బ్యాంకర్స్కి మాట నచ్చదు. బట్ నేనేంటంటే యాజ్ అ ఇండివిజువల్గా చెప్తున్నాను, మీరు కూడా యాజ్ అన్ ఇండివిజువల్గా ఆలోచించండి. సో మీ అందరికీ ఎక్కువగా ఫేవరెట్ ఏంటంటే 24 ఎలాగో కొనలేము, 22 కూడానా వద్దులే అని చెప్పేసి 18 క్యారెట్ గోల్డ్లో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ బిలో 28 ఏజ్లో ఉన్నవాళ్ళు. సో 6,047 నిన్నటి ప్రైస్, ఈరోజు చూసుకుంటే 6,096 రూపీస్. అసలు ఈ బంగారమే అఫోర్డ్ చేయగలుగుతారా లేదా అన్న డౌట్లు వస్తున్నాయి శ్రీష. ట్రూ సార్. 9 క్యారెట్లే చాలా బాగుంది. యూనో లిటరల్గా మీరు 1 గ్రామ్ బంగారం చూసుకుంటే మీకు యాక్చువల్గా 2,200 రూపాయలు ఉండింది. ఇప్పుడు అది 2,500 రూపాయలు దాటిపోయింది అది పర్ గ్రామ్ బంగారం. అంత కాస్ట్లీ అయిపోయింది అది కూడా. సో హౌ డు యూ గోయింగ్ టు ఫేస్ చూపిస్తాను మీకు ఇక్కడ టెక్నికల్స్లో. సో డైలీ చార్ట్ మనం రెగ్యులర్గా చూస్తున్నాం శిరీష. ఇదిగోండి అసలు మోస్ట్ షాకింగ్ విషయం ఏంటంటే 80,282 30th అక్టోబర్ 2024లో వచ్చిందండి. ఆ హైస్ని ఇప్పటిదాకా ఫ్యూచర్లో క్రాస్ చేయలేదు, కానీ అతి త్వరలో చేయబోతుంది. దట్ ఈస్ అ గుడ్ న్యూస్. కొంతమందికి, కొన్నోళ్ళకి, కొనని వాళ్ళకి అది బ్యాడ్ న్యూస్ మాత్రమే. సో మొత్తానికి ఇప్పుడు మీరేం చేయాలి? ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఫ్యూచర్లో చేస్తున్నారో, మీరు ఎడ్యుకేట్ అవ్వండి. ఎడ్యుకేషన్తో డబ్బులు వస్తాయన్న విషయము చాలామందికి తెలుసు, కానీ వాళ్ళు నమ్మట్లా. వాళ్ళు ఏమంటున్నారంటే మేము డైరెక్ట్గా ట్రేడింగ్ చేసుకుంటామంటారు. అలా చేయకండి, నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తా. ఆ కోచింగ్, ఆ కైండ్ ఆఫ్ గైడెన్స్ నేను ఇస్తా. సో మీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం ఆల్రెడీ రెగ్యులర్గా వాడే ట్రెండ్ లైన్ టూల్లో చూసుకుంటే మీకు ఇప్పుడు చూడండి ఇక్కడ గోల్డ్ ఎలా పెరిగిపోయింది చూసారు కదా శిరీష. ఫర్ ద పాస్ట్ 4 days నుంచి ఫ్రమ్ ది 14th of Jan నుంచి గోల్డ్ ఈజ్ గోయింగ్ హైయర్. ఇక 30 minutes అంటారా, లాస్ట్ 30 minutes చార్ట్ 30 secondsలో చెప్తా. ఇక్కడ మీరు చూడండి శిరీష, హౌ ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్. జస్ట్ స్ట్రైట్గా గోల్డ్ పెరగడమే. గోల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ డౌన్. సో బంగారాన్ని డౌన్ సైడ్లో ఏమైనా మీరు కొనాలి అనుకుంటే మాత్రం పెళ్ళిళ్ళు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మొత్తం మే నెల వరకు అన్ని సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి. సో స్టార్ట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి. బట్ నన్ను ఒకసారి అడిగారనుకోండి, మీకు ఒక రైట్ ప్రైస్ అంటే నేను గైడెన్స్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే బంగారం గురించి ప్లానింగ్ చేసుకుంటున్నారో మీకు ఒక డీటెయిల్డ్ గైడెన్స్ కావాలండి. ఎందుకంటే ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు. ఇమ్మీడియట్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఆ పర్చేసెస్ 1 తులమా 10 తులాల వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు కావాల్సిన పూర్తి రైట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్తో సహా కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి త్వరగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష.